అంతా రాయితో కట్టినారు పైన. ఇక్కడ వచ్చేసి ఒక గృహ ఉంటుంది. ఆ గృహ ముందర ఈ రాయితో కట్టారనమాట. మొత్తం అంతా అడవి మార్గం మీద అంతాను. ఈ కొలను అయితే ఎప్పటికీ నీరు ఎండిపోదంట ఈ కొలంలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాలయం డైరీస్. ఈరోజు మనమైతే ఋష్యశృంగ మహాముని కొండకైతే వెళ్తున్నాము. అదిగో ఆ కొండలన్నీ ఎక్కి మనము పైకి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ ఋష్యశృంగ మహాముని కొండ ఉంది. దారి దాదాపు అయితే 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది పైకి, కొండపైకి. ఇది వచ్చేసి అనంతపురం నుంచి 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ సింగనమల ఉంది మనకు పక్కనే, సింగనమల మండలము. అక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళి మీకు ఆ ప్లేస్ అంతా చూపిస్తాను. ఒకసారి అయితే నాతో రండి. ఈ దారి చూస్తే చాలా భయంకరంగా ఉంది. దారి దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుంది పైకి, కొండపైకి. ఈ దారి చూస్తే చాలా భయంకరంగా ఉంది. మా కెమెరామెన్ నాకు చేతి కెమెరా ఇచ్చి నేను దొంగతలే బైక్ అంటున్నాడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సగానికి అయితే వచ్చినాం పైకి. ఇంకా కొంచెం చాలా దూరం అయితే ఉంది పైన కొండ మీదకి ఎక్కడానికి. మనం ఇప్పుడైతే బండి దారి, ఇదేంటే బండి దారి. దాదాపు 4 కిలోమీటర్లు అయితే వచ్చినాము. చాలా ఘోరంగా, అంటే చాలా ఘోరంగా ఉంది పైకి రావడానికి. దారి చాలా భయంకరంగా ఉంది. దారి బాగాలేదు. మనకి నడుచుకుంటూ రావాలంటే ఇట్లా రావాలంట ఈ సైడ్ నుంచి. మెటికన్లు మమ్మల్ని ఇట్లా బండిలో పోండి, బాగుంది దారి అని చెప్పి వచ్చినాము. చాలా భయంకరంగా అయితే ఉంది దారి. ఇప్పుడు మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. ఇట్లా పోవాలంట పైకి. మనం పెద్ద దారికి పోయి పైన ఋష్యశృంగ మహాముని తపస్సు చేసిన ప్లేస్కి అయితే వెళ్దాము. వేసుకో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసినాము పైకి, కొండపైకి. ఋష్యశృంగ మహాముని ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాము. మనం పైకి వెళ్ళి ఎలా ఉంది చూద్దాం పైన ఒకసారి. వేసుకో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఇక్కడ ఋష్యశృంగ మహాముని తపస్సు చేసిన ప్లేస్కి అయితే వచ్చినాము. ఒక గృహలో, ఒక చిన్న గృహలో అయితే స్వామి ఇక్కడ తపస్సు చేశాడంట. ఒకసారి వెళ్ళి చూద్దాము రండి. ఇక్కడ వచ్చేసి ఒక గృహ ఉంటుంది. ఆ గృహ ముందర ఈ రాయితో కట్టారనమాట ఈ దేవాలయం. ఇప్పుడు వచ్చేసి మనం గృహలోకి అయితే వచ్చినాము. మొత్తం ఒక చిన్న గృహ, పైన అంతా కొండ ఉంటుంది. ఆ పక్కన మనకు వచ్చేసి మనం గృహలోకి అయితే వచ్చినాము. ఇప్పుడు లోపలికి రండి, చూపిస్తాను స్వామిని. గ్లాస్ ఆన్ చేసుకో. ఇక్కడ వచ్చేసి ఆయన ఫేస్ వచ్చేసి జింకాకారంలో ఉంటుంది. జింక ఫేస్ మాదిరి ఉంటుంది ఆయనది. ఆయన వచ్చేసి కొమ్ముతో ఉంటాడు ఈ ఋషి. ఆయన జింక గర్భం నుండి పుట్టింటాడు కాబట్టి ఆయనకు కొమ్ముతే ఉంటుంది. అందుకు ఈయన ఋష్యశృంగుడు అని అంటారు. ఒక చేత్తో వచ్చేసి కమండలము, ఒక చేత్తో యోగదండకం పట్టుకొని ఉంటాడు ఈయన, ఈ ఋష్యశృంగుడు. ఎంత గృహ, ఈ గృహలో, చిన్న గృహలో కూర్చునేవాడు అంట. ఇక్కడ తపస్సు కూర్చున్నాడు. వచ్చేసి నిరంతరము ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట. ఆ కొలను వచ్చేసి మనకు ఇక్కడ దిగవుతుంది. ఆ కొలను కూడా చూపిస్తాం మీకు, కానీ దాంట్లోకి ఎవరు దిగకూడదంట. ఒకసారి వెళ్ళి ఆ కొలను చూద్దాం రండి. స్వామి అయితే ఈ ఆకారంలో ఉంటాడు. శిరస్సున కొమ్ముతో అయితే ఉంటాడు. చూడు, జింక పేస్ ఉంటుంది ఆయనకి. ఒకసారి చూపి స్వామిని బాగా. మనకు ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ కొండలు ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఇక్కడ మానవ మాంత్రులు ఎవరు తిరగని ప్రదేశం ఇది. కానీ ఇక్కడ వచ్చిన తపస్సు కూర్చొని ఇక్కడ ప్రజలందరినీ వచ్చేలా చేశాడు. ఇక్కడ ఇంత దూరము చుట్టూ ఎక్కడ చూసినా కొండలే ఉంటాయి మనకి. మనకి లొకేషన్ చూసుకున్నట్లయితే అసలు వండర్ఫుల్ ఈ లొకేషన్. వర్షాకాలంలో వచ్చినారంటే కన్నా అసలు ఇక్కడ నుంచి మీరు ఇంకా మీకు ఇంటికి పోవాలనిపించదు, అట్లుంటుంది ఈ లొకేషన్.
తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ శివరాత్రికి జరిగేసి ఇక్కడ జాతర జరుగుతుందంట. అప్పుడు ఇక్కడ దీపోత్సవం జరగడానికి కోసం ఇవన్నీ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు దీపాలు పెట్టేకి. తర్వాత వచ్చేసి మనకు శివాలయం కూడా ఉంది ఇక్కడ. ఈ శివాలయం వచ్చేసి ఈయన ఋషశృంగ మహాముని శివభక్తుడు అనమాట. ఆయన శివుడి అంశం అనమాట. అందుకు ఆయన ఇక్కడ తపస్సు చేసినప్పుడు అక్కడ ఈయన వచ్చేసి ఇక్కడ శివలింగం అయితే స్థాపించాడు అనమాట. అప్పటి నుంచి ఇక్కడ శివలింగానికి అయితే ఇక్కడ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. అలాగే మనకు ఇక్కడ ప్రతి కార్తీక పౌర్ణమికి దీపోత్సవం అయితే ఉంటుందంట. ఇక్కడ పైన కొండ మీద కూడా దీపం కూడా వెలిగిస్తారు, అది కూడా చూపిస్తాం మీకు. మనకైతే ఇక్కడ చిన్న దేవాలయం కట్టినారు ఆంజనేయ స్వామికి. ఆ ఆంజనేయ స్వామికి వచ్చేసి ఒక రాయి మీద అయితే మలిచినారు, అది కూడా చూద్దాం. ఎంత పాత సత్రం అన్నమాట, ఎంత పాత అప్పుడు కట్టినవి కట్టడాలన్నీ ఇవి. ఎందుకంటే ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు ఇక్కడికి ఏదైనా చేస్తే ఉత్సవాలు జరుగుతాయి కదా, అప్పుడు ఉండడానికి అయితే కట్టినారు ఇవన్నీ. వంట సామాగ్రి కూడా ఉన్నాయి ఇక్కడ, ఎవరైనా వంటలు చేసుకోవడానికి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏంటి ఉండవు కాబట్టి ఊరు దగ్గర లేదు, దాదాపు ఒక 5 కిలోమీటర్లు పోవాలా మన ఊరికి పోవాలంటే. మనకు సింగనమల నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది పైకి ఇక్కడ రావడానికి. ఇక్కడ వచ్చేసి పురాతనమైన ఆంజనేయ స్వామి. ఇక్కడ వచ్చేసి ఒక రాయికి అయితే మలిచినారు అప్పట్లోనే ఇల్లు. అంతా ప్లేస్ అంతా ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ వచ్చేసి దీపాలు పెడతారంట. ఇక్కడ గండ దీపం అనమాట ఇది. ఈ రాయి పైన పెద్ద గుండు ఉంది, ఇది ఆ గుండు పైన వచ్చేసి ఒక దీపం అయితే వెలిగిస్తారు. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ చెప్పాను కదా కోనేరు ఉందని, కొలను ఉందని, ఆ కొలను దగ్గరికి అయితే వెళ్దాము. ఆ కొలంలో ఎప్పుడు నిరంతరము వాటర్ ఉంటుందంట. శివరాత్రి అప్పుడు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి కదా, అప్పుడు ఆ కొలంలో నీళ్ళు తీసుకెళ్లి పంట పొలాల్లో చల్లుకుంటారు అనమాట ఇక్కడ రైతులు. ఒకసారి వెళ్ళి ఆ కొలను చూద్దాము రండి. మొత్తం అంతా అడవి మార్గం మీద అంతాను. ఈ కొలను అయితే ఎప్పటికీ నీరు ఎండిపోదంట. ఈ కొలనులో ఈ ఋషశృంగ మహాముని వచ్చేసి ఆయన అరికాలలో అదృష్ట రేఖలతో పుట్టినవాడు అనమాట. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ రాజ్యం అయితే వర్షాలతో కలకలలాడిపోతుంది అనమాట. అందుకని ఇక్కడ ఆయన తపస్సు చేశాడు కదా, అందుకు ఈ కొలంలో అయితే ఎప్పటికీ నీళ్ళు ఎండిపోవంట. ప్రజలు ఏం చేస్తారు, ఇక్కడ రైతులు ఈ కొలంలో నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ పొలాల్లో చల్లుకుంటారు అనమాట. అందుకని వీళ్ళు ఇక్కడ ఎవరు దిగరంట ఈ కొలంలోకి. ముక్కుబడి తెచ్చుకోవడానికి వచ్చేసి ఇక్కడ శివలింగం కూడా ప్రతిష్ఠించారు, అది కూడా చూద్దాం రండి. ఇంకా అయితే ఇక్కడ దేవాలయం అయితే కట్టలేదు, కడదామని చెప్పేసి ఇక్కడ రాళ్ళు కూడా వేసినారు. ఇప్పుడైతే మనం అక్క దేవతలు అని చెప్పినాం కదా, అక్కడ కొలను కూడా ఉందన్నమాట అక్క దేవతలకి, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వచ్చేసి అక్క దేవతలకి అయితే వచ్చినాము. ఇక్కడ కోనేరు కూడా ఉంది, ఇక్కడ కూడా ఒక బావిలా ఉంది. ఇది ఇంత పైన కొండపైన నీళ్ళు ఉండడం అంటే అసలు ఊహించండి ఎవరు కానీ. ఈ ఋషశృంగ మహాముని గురించి తెలుసుకున్నట్లయితే ఈయన కశ్యప వంశం చెందిన విభాండ మహాముని కొడుకు. ఈ విభాండ మహాముని చాలా సంవత్సరాల తర్వాత తపస్సు చేసిన తర్వాత ఒక సరస్సు దగ్గరికి అయితే స్నానం చేయడానికి అయితే వెళ్తాడు. అటుగా వెళుతున్న ఆకాశ మార్గాన వెళుతున్న ఊర్వశిని అయితే చూస్తాడు. ఊర్వశిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై
ఈయన తనలోని వీర్యం స్ఖలనమై ఆ సరస్సులో పడుతుంది. పడితే అటుగా వెళుతున్న జింక నీళ్లు తాగడానికి ఆ సరస్సు దగ్గరికి అయితే వస్తుంది. సరస్సులో నీళ్లు తాగుతూ ఆ వీర్యాన్ని కూడా మింగుతుంది ఆ జింక. మింగిన తర్వాత గర్భం అయితే దాలుస్తుంది ఆ జింక. కొన్ని రోజుల తర్వాత ఒక బాలుడికి అయితే జన్మనిస్తుంది. జన్మనిస్తే ఆ పిల్లవాడైతే కొమ్ముతో అయితే పుడతాడనమాట. శిరస్సున తల మీద కొమ్ముతో అయితే పుడతాడు. అలా పుట్టిన ఆ విబండ మహాముని ఆ కొడుకుని ఋష్యశృంగుడు అని పేరు పెడతాడనమాట. ఋష్యశృంగుడు అని పేరు పెట్టి తన ఆశ్రమానికి అయితే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ పిల్లవాడికి అన్ని విద్యలు నేర్పిస్తాడు. తపస్సు చేయడము, యజ్ఞ హోమాలు చేయడం అన్ని నేర్పిస్తాడు అనమాట. అంటే బయట ప్రపంచం తెలియకుండా పెంచుతాడు అనమాట ఆ పిల్లవాడిని. ఇలా ఉండగా అంగరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు రోమపాద మహారాజు. ఆయన రాజ్యంలో వర్షాలు పడక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అంటే రాజు తప్పిదాల వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడక ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన ఏం చేయాలో తోచక పండితులను బ్రాహ్మణులను అయితే పిలిపిస్తాడనమాట. ఏం చేద్దాం, మన రాజ్యంలో వర్షాలు పడలేదని అడిగితే ఆ వేద పండితులు అయితే ఆ మహారాజుతో ఇలా చెప్తారనమాట. మహారాజా, విభాండ మహాముని కొడుకు ఋషశృంగుడు ఉన్నాడు. ఆయన అరికాలలో అదృష్ట రేఖలతో పుట్టినవాడు. ఆయన మన రాజ్యంలో అడుగు పెడితే మనకు వర్షాలు పడతాయని చెప్తారనమాట. సరే, వెంటనే వెళ్ళి ఆ ఋషశృంగుని మన రాజ్యానికి పిలుచుకురండి అని చెప్పేసి భటులకు మంత్రులకు అయితే చెప్తారనమాట. మంత్రి అయితే ఇలా అంటాడు, మహారాజా, ఆయన విభాండ మహాముని కొడుకు. ఆయన విభాండ మహాముని మన రాజ్యానికి పంపించాడు. అసలు ఆ ఆశ్రమం దగ్గరకు కూడా రానియడు అని చెప్పి అయితే చెప్తారనమాట. అయితే దీనికి పరిష్కారం ఏమని మంత్రిని అడిగితే మంత్రి అయితే ఇలా సలహా ఇస్తాడనమాట. మన రాజ్యంలో ఉన్న అపురూప సౌందర్యవతులైన ఒక 2 స్త్రీలని, వేషలని ఆ ఆశ్రమం దగ్గరికి పంపించి వాళ్ళ మాయలో వేసుకొని అయితే పిలుచుకురావాలని చెప్పి చెప్తారనమాట. ఇప్పుడు ఆ రోమపాద మహారాజు అయితే సరే వెంటనే ఆ పని చేయడానికి చెప్తారనమాట. చెప్తే అప్పుడు ఆ స్త్రీలు అయితే నీటిలో తేలాడే ఒక ఆశ్రమాన్ని అయితే తయారు చేస్తారనమాట. అంటే ఒక పడవ మీద ఒక ఆశ్రమం అదే తయారు చేసుకొని విభండ మహాముని సమయంలో అయితే ఆ ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తారనమాట. అక్కడ ఋషశృంగ మహాముని ఒక్కడే ఉంటాడు. అప్పుడు వీరు ఆటపాటలతో ఆ ఋషశృంగ మహాముని అయితే మెప్పిస్తారనమాట. ఆ స్త్రీల అందానికి ఆకర్షితుడై వీళ్ళు పురుషులనే అనుకుంటారు అనమాట. ఆయన స్త్రీలు పురుషులు 2 భేదాలు ఉన్నాయని చెప్పి తెల్లనమాట ఆయనకి. ఆ పురుషులే అనుకొని చెప్పేసి అయితే ఆయన వాళ్ళతో పాటు అయితే వెళ్తాడనమాట. వెళ్తే ఆ తేలాడే పడవలో అయితే ఆ రాజ్యానికి అయితే తీసుకెళ్తారు. ఆయన పడవలో దిగి కింద అడుగు పెట్టగానే ఆ రాజ్యంలో అయితే వర్షాలు పడతాయన్నమాట. ఎందుకంటే ఆయన అరికాల్లో అదృష్ట రేఖలతో పుట్టినవాడు కాబట్టి ఆయన అక్కడ అడుగు పెడతానే ఆ రాజ్యంలో వర్షాలు అయితే పడతాయి. అది చూసిన రోమపాద మహారాజు అయితే ఎంతో ఆనందంతో తన కూతురు శాంతనిచ్చి అయితే పెళ్లి చేస్తారన్నమాట ఆ ఋషశృంగ మహామునికి. ఋషశృంగ మహామునికి పెళ్లి చేసిన తర్వాత ఈ రోమపాద మహారాజుకి అయితే ఒక ఆలోచన అయితే వస్తుంది. ఋషశృంగ మహాముని తండ్రి విభండ మహాముని వస్తే మన రాజ్యానికి వస్తే ఏం సమాధానం చెప్పాలి, ఆయన అసలే కోపిష్టి కదా, ఆయన మన రాజ్యానికి వస్తే ఏం చెప్పాలో తెలియక ఈ ప్రజలకైతే ఇలా చెప్తారన్నమాట. విభండ మహాముని మన రాజ్యానికి వస్తే ఈ రాజ్యము ఋషశృంగ మహామునిది అని చెప్పండి, మన అంతఃపురానికి అయితే పిలుచుకురండి అని చెప్పేసి చెప్తారనమాట. ఆ విభండ మహాముని అయితే తన కొడుకు ఋషశృంగ మహాముని ఎదుగుతూ అన్ని రాజ్యాలు తిరుగుతూ వస్తాడు. తర్వాత ఆ అంగరాజ్యానికి అయితే వస్తాడనమాట. ఆ అంగరాజ్యానికి వచ్చినప్పుడు అక్కడైతే కొంతమంది ప్రజలను అయితే అడుగుతాడు. అక్కడ ప్రజలైతే ఈ రాజ్యం వచ్చేసి ఋషశృంగ మహాముని అయితే చెప్తారనమాట. చెప్పి అక్కడ అంతఃపురంగా తీసుకెళ్తాడు. అంతఃపురంలో అయితే ఆ ఋషశృంగ మహాముని చూసిన విభండ మహాముని తన కొడుకును చూసి ఎంతో సంతోషంతో తన కోపం అంతా పోతుంది. అప్పుడు తన కొడుకుని అయితే ఆలింగనం చేసుకుని కొద్ది రోజుల తర్వాత తను కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆశ్రమానికి అయితే బయలుదేరుతాడు ఈ బండ మహాముని. వెళ్తూ తన కొడుకుతో అయితే ఇలా మాట తీసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత నువ్వు కూడా ఆశ్రమానికి వచ్చేయాలా, నువ్వు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి అయితే అడుగుతాడు అనమాట. ఆ విభండ మహామునికి అయితే తన కొడుకు ఋషశృంగుడు అయితే మాట ఇస్తాడు, నా ఆశ్రమానికి అయితే వస్తానని. అక్కడి నుంచి అయితే విభండ మహాముని అయితే తన ఆశ్రమానికి అయితే వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత వచ్చేసి అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు దశరథ మహారాజు. తనకు పుత్ర సంతానం లేక ఎంతో బాధపడుతున్న సమయంలో తన మంత్రి అయిన సుమంత్ర ఇలా సలహా ఇస్తాడనమాట. మహారాజా, ఋషశృంగ మహాముని మన రాజ్యంలో పుత్రకామేష్టి యాగం చేస్తే మీకు సంతానం కలుగుతుందనేది ఆ మంత్రి చెప్తారనమాట. ఆ దశరథ మహారాజు అయితే తానే స్వయంగా ఆ అంగరాజ్యానికి వెళ్ళి ఆ ఋషశృంగ మహాముని అయితే తన రాజ్యానికి అయితే తోలుకొస్తాడనమాట. తోలుకొచ్చి తనతో అయితే ఈ పుత్రకావేష్టి యాగం అయితే చేస్తూ ఉంటాడు. అలా యాగం చేస్తూ ఉండగా ఆ అగ్నిలో నుంచి ఒక చీకటి రూపం అయితే బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక కుండలో పాయసం అయితే తెస్తుంది. ఆ పాయసం మహారాజుకి ఇచ్చి, మహారాజా ఈ పాయసము 3 భార్యలు కదా, ఆ 3 భార్యలకి తాగమని చెప్తుంది అనమాట. అది చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ చీకటి రూపం. ఆ పాయసం తీసుకెళ్లి తన 3 భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళ ముగ్గురికి ఇస్తాడనమాట మహారాజు. ఇచ్చి 3 సమపాలుగా తాగమని చెప్పి చెప్తారనమాట. ఆ కుండలోని పాయసాన్ని అయితే కౌసల్య, కైకేయి ఇద్దరు కలిసి ఒక భాగం తాగుతారు. ఈ సుమిత్ర అయితే సగభాగం తాగుతుందన్నమాట. అందుకు ఈమెకు 2 కొడుకులు పుడతారనమాట, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఈ కౌసల్యకు వచ్చేసి రాముడు, కైకేయికి అయితే భరతుడు పుడతారనమాట. తర్వాత వచ్చేసి ఈ ఋషశృంగ మహాముని అయితే ఎన్నో ప్రదేశాలు తిరిగినాడు, ఎన్నో తపస్సులు, ఎన్నో యజ్ఞ హోమాలు చేసినాడు. శ్రీరామచంద్రునికి కూడా అశ్వమేధ యాగం చేసినప్పుడు ఈయనే దగ్గరుండి హోమం చేశాడు అనమాట ఈ ఋషశృంగ మహాముని. ఈ ఋషశృంగ మహాముని ఈ కొండలో కూడా చాలా సంవత్సరంలో అయితే తపస్సు చేసినాడు. అది ఇక్కడున్న విశేషత చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా రండి. కానీ ఏమంటే మార్గం ఏమాత్రం బాగోలేదు, కాస్త చూసుకుని అయితే రండి. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.